హాయ్ ఫ్రెండ్స్, కొంచెం వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. జూన్ నెలలో 12 రాసుల వారి ఫలితాలు ఫ్రెండ్స్. ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. లైక్ ఇవ్వటం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అవుతుంది ఫ్రెండ్స్. మొదటిగా మేషరాశి. ఈ మాసం అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. చేపట్టిన ప్రతి పని సకాలంలో పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాల్లో ధైర్యంగా నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగుతారు. సంతాన విద్యా విషయాలలో మంచి ఫలితాలు పొందుతారు. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. సన్నిహితులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. పితృవర్గం నుండి స్థిరాస్తి లాభాలు పొందుతారు. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి. మాసాంతమున బంధుమిత్రులతో వివాదాలు ఉంటాయి. ఆంజనేయ స్వామి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. వృషభ రాశి ఫలితం. ఈ రాశి వారికి ఈ మాసం కూడా అనుకూలంగా ఉంటుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యల నుండి పరిష్కారం లభిస్తుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. అనుకున్న పనులు అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో అధికారుల మీ పనితీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపారాలు విశేషంగా రాణిస్తారు. ముఖ్యమైన వ్యవహార అవరోధాలు తొలగుతాయి. ఆదాయానికి లోటు ఉండదు. మాతృవర్గం నుండి బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. పాత మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో ముందంజలో ఉంటారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. రామరక్ష. మిథున రాశి ఫలితం. ఈ రాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉన్నది. గతంలో ఉన్న సమస్యల నుండి రాజీ చేసుకుంటారు. దాయాదులతో వివాదాలలో విజయం సాధిస్తారు. సమాజంలో మీ పలుకుబడి మరింత పెరుగుతుంది. దూర ప్రయాణాల్లో నూతన వ్యక్తులతో పరిచయాలు లాభిస్తాయి. అన్ని రంగముల వారికి ఆశించిన లాభాలు అందుకుంటారు. వృత్తి వ్యాపారాలు విస్తీర్ణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. అవసరానికి బంధుమిత్రుల నుండి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం పొందుతారు. చిన్న తరహా పరిశ్రమల నూతన పెట్టుబడులు లాభిస్తాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో మరింత కష్టపడవలసి వస్తుంది. పాత రుణాలు కొంతవరకు తీరుస్తారు. మాసం చివరన ఇతరులకు ధన పరమైన విషయాలలో మాట ఇవ్వడం మంచిది కాదు. ప్రతి విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కర్కాటక రాశి వారి ఫలితం. కొన్ని వ్యవహారాలలో సొంత నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఆదాయానికి లోటు ఉండదు. చేపట్టిన ప్రతి పనిలోనూ ధైర్యంగా ముందుకు సాగుతారు. నూతన వాహన కొనుగోలు చేస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ఫలిస్తాయి. గృహమున శుభకార్యాల విషయంలో ధన వ్యయం చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. సంతాన విద్యా విషయాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు మరింత పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో సహోద్యోగుల సహాయ సహకారాలు అనుకున్న పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిరు ప్రయత్నాలలో ఉద్యోగ అవకాశాలు లాభిస్తాయి. మాసం మధ్యలో స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి. కనకాధార స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. రాశి వారి ఫలితం. ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉన్నప్పటికీ అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు. వాహన ప్రయాణంలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి ఉద్యోగాలలో అధికారుల నుండి విమర్శలు తప్పవు. వ్యాపార పరంగా కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. కొన్ని వ్యవహారాల్లో తొందరపాటు నిర్ణయాలు చేయడం వలన కష్టాలు ఎదుర్కొంటారు. బంధుమిత్రులతో మాట పట్టింపులు తప్పవు. గృహ నిర్మాణ పనులు మందకొడిగా సాగుతాయి. చిన్న తరహా పరిశ్రమలు ఆశించిన లాభాలు అందవు. సంతాన విద్యా ఉద్యోగ ప్రయత్నాలు అంతంత మాత్రంగా సాగుతాయి. మాసం చివరన
మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. గృహ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. గురు చరిత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కన్యా రాశి వారి ఫలితం. జీవిత భాగస్వామితో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగులకు అవకాశాలు అందినట్టే అంది చేజారుతాయి. వృత్తి వ్యాపారాలలో పెద్దల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. దీర్ఘకాలిక రుణాలు ఒత్తిడి పెరుగుతుంది. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. ప్రతి వ్యవహారంలో ఆందోళనలు పెరుగుతాయి. ఒక ముఖ్యమైన విషయంలో మిత్రులతో వివాదాలు కలుగుతాయి. చిన్న తరహా పరిశ్రమలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో అదనపు పనిభారం వలన సమయానికి నిద్రాహారాలు ఉండవు. వృధా ఖర్చుల విషయంలో పునరాలోచన చేయడం మంచిది. మాసం మధ్యలో బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహ వాతావరణం సందడిగా ఉంటుంది. సంతాన వివాహ ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. తులారాశి ఫలితం. ఈ మాసం మరింత అనుకూలంగా ఉంటుంది. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తి వ్యవహారాల్లో శత్రువులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది. బంధుమిత్రులతో దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారస్తులు స్వల్ప కష్టములతో అధిక ఆదాయం పొందుతారు. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. రాజకీయ సంబంధిత సభ సమావేశాలలో పాల్గొంటారు. ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. మాసాంతమున స్థానచలన సూచనలు ఉన్నవి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. గణనాయక అష్టాక పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. రాశి ఫలితం. కుటుంబ సభ్యులతో ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. కీలక వ్యవహారాలలో శత్రువులపై విజయం సాధిస్తారు. భూ సంబంధిత క్రయ విక్రయాలు అనుకూలంగా సాగుతాయి. సంతాన శుభకార్య విషయమై గృహమున చర్చలు జరుగుతాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటా బయట అందరినీ ఒక తాటిపైకి తీసుకొని వస్తారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన పురోగతి సాధిస్తారు. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. సమాజంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు మరింత అనుకూలంగా సాగుతాయి. విద్యార్థులకు పరీక్షా ఫలితాలు సంతృప్తికరంగా ఉంటాయి. వృత్తి వ్యాపారాల్లో ఆలోచన కార్యరూపం దాలుస్తాయి. అన్ని రంగంలో వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగస్తులు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. మాసం మధ్యలో కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. ప్రయాణాలు వాయిదా పడతాయి. దుర్గా అమ్మవారి కుంకుమ పూజ చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. ధనుసు రాశి ఫలితం. అన్ని రంగముల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక సమస్యల నుండి తెలివిగా బయటపడతారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాల్లో అనుకున్న వాతావరణం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వసూలవుతాయి. ఉద్యోగాలలో అధికారుల సహాయ సహకారాలు పను పూర్తి చేస్తారు. వాహన వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుకుంటారు. చిన్న తరహా పరిశ్రమలకు పరిస్థితులు అనుకూలిస్తాయి. మాసం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి. ఇతరుల వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం మంచిది. నవగ్రహ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మకర రాశి ఫలితం. ఈ మాసం కూడా అంతగా అనుకూలించదు. దూర ప్రయాణాలు వాయిదా పడతాయి. సంతాన ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు చేయవలసి వస్తుంది. వృద్ధి వ్యాపారాలలో శ్రమకి తగిన ఫలితం లభించదు. ఇంటా బయట పని ఒత్తిడి అధికమై సమయానికి నిద్రాహారాలు ఉండవు. చేపట్టిన పనులలో అప్రమత్తంగా వ్యవహరించాలి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు స్థానచలన సూచనలు ఉన్నవి. నిరుద్యోగాల కష్ట వృధా మిగులుతుంది. గృహమున శుభకార్యాల కొరకు ఖర్చులు చేస్తారు. ఆర్థిక వాతావరణం నిరుత్సాహపరుస్తుంది. బంధుమిత్రులు మీ మాటతో విభేదిస్తారు.
దైవ చింతన పెరుగుతుంది. మాసం చివరన మొండి బకాయిలు వసూలు అవుతాయి. రాజకీయ వర్గం నుండి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు. ఇంద్రకృత లక్ష్మీ స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. కుంభరాశి ఫలితం. ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. నూతన గృహ కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ పెద్దల ఆరోగ్య సమస్యలు మానసికంగా కలిచివేస్తాయి. సోదరులతో ఒక వ్యవహారంలో ఊహించని వివాదాలు కలుగుతాయి. ఇతరులను విమర్శించడం మానుకోవాలి. ఉద్యోగాలలో సహోద్యోగులతో మాట పట్టింపులు ఉంటాయి. జీవిత భాగస్వామితో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. విద్యార్థులు విదేశీ ప్రయత్నాలు వాయిదా పడతాయి. నిరుద్యోగుల కష్టానికి తగిన ఫలితం లభించదు. నూతన వ్యాపారాలు ప్రారంభించని సకాలంలో పెట్టుబడులు అందక మధ్యలో నిలిపివేస్తారు. ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృధా ప్రయాణాలు చేస్తారు. సరస్వతి స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు. మీనరాశి ఫలితం. కుటుంబ సభ్యుల సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. గృహమున విలువైన వస్తువులు వాహనాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు నూతన అవకాశాలు లభిస్తాయి. దూరపు బంధువుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు నూతన ఒప్పందాలు చేసుకుంటారు. నిరుద్యోగులకు పెద్దల అండదండలు నూతన అవకాశాలు లభిస్తాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందుకుంటారు. సన్నిహితుల నుండి విలువైన సమాచారం సేకరిస్తారు. సోదర వర్గం నుండి ధన సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. చిన్న తరహా పరిశ్రమలో పెట్టుబడులు సకాలంలో అందుతాయి. విష్ణు పంజర స్తోత్ర పారాయణం చేయడం వలన శుభ ఫలితములను పొందుతారు.